వైజాగ్ నివాసి, చాన్వికాజ్యోతి సంపాదకులు, ఆయన కూడా మా కుటుంబ సభ్యులు వడ్డాది ఉదయ్ కుమార్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. ఈయన కూడా చాలా కాలమై పత్రికా రంగంలో ఒక విలేకరిగా జీవితాన్ని ప్రారంభించి ఒక ఆన్లైన్ అండ్ మామూలు ఈ పత్రిక కూడా చాన్వికాజ్యోతికి ఎడిటర్గా ఉంటూ, అలాగే రాజకీయంగా కూడా తనకున్న పరిధిలో సామాజిక సేవ చేస్తూ పెందుర్తి చుట్టుపక్కల మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న, అందులో మా మాయ గారికి ఇష్టడైన మేనలుడు వడ్డాది ఉదయ్ కుమార్కి, వడ్డాది ఉదయ్ కుమార్ కూడా చాలా ప్రసంగించగలడండి, సంపాదకుడు కాబట్టి. ఒక్క నిమిషం మాత్రం ప్రసంగించగల కోరుతున్నాం. మిగిలిన మీ స్పందన అంతా గ్రూప్లో తెలియజేస్తే అందరూ ఆనందిస్తారు. ఇక్కడ ఒక్క నిమిషం మాట్లాడండి. సభాయ నమః. నా పేరు వడ్డాది ఉదయ్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్, 35 ఇయర్స్ నుంచి ఈ రంగంలో ఉన్నాను. అయితే బేరా వెంకట సుబ్బారావు గారు మా పెద్ద మేనమావ. ఫస్ట్ బేరా వంశంలో పుట్టింది మా మదరు. చెప్పారు కదా, వడ్డా సుబ్బలక్ష్మి గారు మా తల్లి గారు. ఆ తర్వాత సుబ్బారావు గారు, తర్వాత రాజారావు గారు, తర్వాత వెంకటరమణ, తర్వాత అనంత, ఇలా వరుసగా నలుగురు అన్నములు మూడు అప్పచెల్లులు ఉన్నారు, వాళ్ళంతా ఉన్నారు. అయితే సుబ్బారావు గారితో అనుబంధం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మా అమ్మగారు ఏ కార్యక్రమం జరిగినా ఫస్ట్ ముందు వెంటనే ప్రిపేర్ వెళ్ళిపోవడమే, మాకు చెప్పడం లేదు. ఇంకా అదే వెళ్ళిపోతున్న సుబ్బారావు ఇంట్లో కార్యక్రమం ఉందంటే వెళ్ళిపోవడం, మా బాటలు పడటమే. అంత అభిమానంగా మేము ఉండేవాళ్ళం. అదేవిధంగా ఏ కార్యక్రమం జరిగినా ఫాస్ట్గా ఉండేది. నేను కూడా ఇప్పుడు విలేకరిగా పనిచేస్తుందంటే సుబ్బారావు గారి తాలూకు కథా రచనల్లో కొంతవరకు నాకు వారసత్వంగా సంప్రదించి నేను భావిస్తుంటాను. లేకపోతే విలేకరిగా అంటే ఒక కథ రకం కాకుండా అన్ని రకాల సబ్జెక్టులోని నిష్ణాతులే ఉండాలి. కాబట్టి ప్రతి సబ్జెక్టు రాయాలంటే ఖచ్చితంగా మనకి సాహిత్యం, కథలు, వాటి మీద సామాజిక స్పృహ ఉండాలి. ఆ సామాజిక స్పృహ అనేది నాకు మా మాయ గారి ద్వారా సమర్పించాలని అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు అందరూ జన్మిస్తారు, కానీ కారణ జన్మలని కొంతమంది ఉంటారు. మనం చెప్తే పేర్లు రాసుకుని మనం కూడా అందరూ మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ కూడా అభిమానమైన ఒకరి మీద చూపిస్తాం. ఇద్దరు కొడుకులు కూతుళ్ళు ఉన్నప్పటికీ కూడా చూపించి ఒకరి మీద చూపిస్తాం. అలాగే పుట్టిన జన్మ ప్రతి ఒక్కరు మనందరూ జన్మించాం, కానీ అవకాశం ఇప్పుడు కారణ జన్ముడిగా బేరా వెంకట సుబ్బారావు గారికి మనం నివాళులర్పించే అవకాశం కలిగింది. అంటే మనం ఆయన కారణ జన్ముడిగా మనం అందరూ భావించాలి. అది ఘనంగా నివాళులర్పించి సలహా తీసుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేశ్వర గారు అత్యంత ఆప్తులండి మా మావయ్య గారికి. హలో, నా పేరు కొట్టక్క వెంకటేశ్వరరావు అండి. నేను 1984 నుంచి 88 వరకు గజపతినగరం పోస్ట్ ఆఫీసులో గుమస్తాగా మా సుబ్బారావు మేషర్ దగ్గర పనిచేశాను. అయితే ఆ 4 సంవత్సరాలు కాకుండా ఆ తర్వాత కూడా మరొక 4-5 సంవత్సరాలు అతన్ని చూస్తూ ఉన్నాను. సుబ్బారావు మేషర్ గారి గురించి నేను చెప్పడానికి నాకు అసలు సాధారణంగా స్టేజ్ మీద మాట్లాడే ఇది లేదు, కానీ ఏదో 2 ముక్కలు మాట్లాడాలని వచ్చాను. ఇందాక సార్ చెప్పారు మాట్లాడాలి అని అంటే దానికి ఏది నా 3 పద్ధతులు కావాలని. సాహిత్యంలోనూ తిట్టుండాలి, ఉద్యోగంలో తిట్టుండాలి, అలాగే తన తాలూకా ఇల్లుగా. అలాగా ఉద్యోగంలో అతను సాహిత్యంలో ఎంత తిట్టో ఉద్యోగంలో కూడా ఇంత సార్ అడిగారు. 200 కథలు రాశారు, 300 కథలు రాశారు, అతను ఉద్యోగం చేశారని. ఉద్యోగంలో అతని తాలూకా నైతిక విలువలు, అతను మాకు చెప్పినటువంటి ఇది మేము చాలా స్ఫూర్తితో చేసేవాళ్ళు. మాకు 5 నిమిషాలు లేట్ అయితే మీరు వచ్చేయండి, సంతకం పెట్టి వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను, ఎవడొచ్చినా సరే అని మాకు ధైర్యం ఇచ్చేవారు. అంటూ 5 నిమిషాలు లేట్ అయినా సరే దెబ్బలాడేవారు. రాలేదు వాయిస్ ఇలాగా ఓకే అది అంటూ మీరు వచ్చేయండి, టైంకి వచ్చేసి కనిపించి వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను, ఐ విల్ సీ అన్నట్టు మాకు దెబ్బలాడేవారు. అందుకు ఒక స్ఫూర్తిలో లేదు. అలాగే మాకు రిక్రియేషన్లో కూడా సరదాగా కాలక్షేపం చేసేవాళ్ళమి. ఎప్పుడు కవితలు రాసేవారో మాకు తెలియదు, కానీ మంచి మంచి కవితలు రాశారు. అలాగే అతను రాసిన కవితలో నేను మొన్న చదివాను, 1 minute కథ నా జీవితంలో కూడా నడిచిందండి. అది 1977లో రాసేదానికి అతనికి వచ్చిన నేను 93లో నా కూతురు పెళ్లి చేసేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గజపతినగరం రండి అనుకుని, నేను మెంటెడ్ పోస్ట్ మాస్టర్గా ఉండేవాడిని, డబ్బులు ఇస్తాను అనుకుని అన్నాడు ఏదో అవసరానికి. అక్కడ తీరా నేను వెళ్ళి 2 minutesలో బస్సు దగ్గరికి వెళ్ళిపోయి చెక్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ ప్రక్క మందుల షాప్ అతనికి. ఆ చెక్కు ఆ వేళ ఆదివారం అవ్వడం, సోమవారం 10 వరకు నాకు రాదు కాబట్టి ఏడు చేయడం అని అంటే నేను బాధపడుతుంటే, అప్పుడు ఆ మందుల షాప్ అతను మీకు ఎందుకు లేండి అనుకుని నా దగ్గర డబ్బులు లేకపోయినా నా తమ్ముడు కొడుకు దగ్గర తీసుకొని, అంటే 1977లో అతను ఒక కవిగా
పాజిటివ్ థింకింగ్కి నేను ధన్యవాదాలు చెప్తున్నానండి. ఎందుకంటే ఒక కూతురు పెళ్లి చేయాలని అంత బాధపడుతున్నా ఇతను కూడా 1 మినిట్లో కూడా కూతురు పెళ్ళే 77లో అతను రాశారు, 93లో నాకు జరిగిందండి ఇది. అది మరి ఇంకేం లేదు. అలాగే అతను ఉద్యోగంలో నిబద్ధతగా చేయించేవారు, అతని కవిత్వంలో ఎప్పుడు రాసేవారో మాకు తెలియదు. అలాగని చెప్పేసి మాకు ఉద్యోగంలో మాకు ఏమీ ఇబ్బందులు పెట్టలేదు. ఏమైనా ఒక పొరపాటున ఒక మాట మేము అనిసినా అతను అనిసినా మళ్ళీ ఒక అరగంట పోయిన తర్వాత వెంకటేశ్వరరావు ఏంటి మీ బాగా కోపంలాగా ఉన్నది, కాఫీలు తాగిద్దామా నలుగురు అనేవారు. అంతే. అతనికి కోపం ఉండేది కాదు, మాకు కోపం ఉండేది కాదు. మమ్మల్ని అలాగే చూశారు, ఒక బిడ్డల్లాగే చూశారు. అలాగ ఆఫీసర్ల దగ్గర కూడా ఏమైనా అతను డ్రాఫ్ట్ రాశారంటే మాట్లాడడానికి వీల్లేదు, సూపరింటెండెంట్ అలాంటి పద్ధతిలో అతను మహాదిట్ట. కాబట్టి నేను అంతకంటే ఎక్కువ మరి చెప్పలేను. మరి ఎందుకు సెలవు తీసుకుంటాను. నానాజీ చాలా ధన్యవాదాలు వెంకటేశ్వర గారు. మధ్యతరగతి కథలను మా నాన్నగారు వెలుగులు. అందరికీ నమస్కారం. ఈరోజు మా తాతగారు రచించిన మధ్యతరగతి కథలను మా నాన్నగారు వెలుగులోకి తీసుకువచ్చారు. అలాగే నేను మా చెల్లి కూడా ఈ కథలను ఇంకా ఎక్కువ మందికి చేరేలాగా ప్రయత్నం చేస్తాం. నమస్కారం. క్లుప్తంగా ఒక నిమిషం మాట్లాడండి. పెద్దలందరికీ నమస్కారం. మా మావయ్య గారి కథలని నేను చదివాను. ఆయన మమ్మల్ని కోడలుగా కాకుండా కూతురులా చూసుకునేవారు. మేము అందరం కలిసి ఉండేవాళ్ళం. నమస్తే అండి. చాలా ధన్యవాదాలు. అయితే ఇప్పుడు ఇంకొక విజ్ఞప్తి వచ్చింది, కాదనలేని విజ్ఞప్తి. పెద్ద మనవడు ఫణీంద్ర, వాడికి ఊహ ఉందో లేదో, కొంచెం ఊహ ఉండుంటుంది. వాళ్ళ తాతగారు అందరికీ నమస్కారం. మా తాతగారు నాకు పర్సనల్గానే తెలుసు, వ్యక్తిగతంగానే తెలుసు. ఎప్పుడు ఏదో ఒకటి రాస్తూ ఉండేవారు. ఆ కథలని నాకు ఈ మధ్య కాలం ఒక 10 ఏళ్ల క్రితం తెలిసింది. మొదటి పుస్తకం ఆవిష్కరించినప్పుడే తెలిసింది. అప్పుడు అది నేను మొత్తం చదివాను. అందరూ మాట్లాడుతున్నట్లు 1 మినిట్ కథ మాత్రమే బాగా రిజిస్టర్ అయ్యింది నాకు కూడా. 1 మినిట్ అని చెప్పి డిలే చేస్తే ఎలా ఉంటుంది, తర్వాత దాని పాజిటివ్ థింకింగ్తో అది ఎలా అవుతుంది, మొత్తం అదైతే బాగుంది. ఇప్పుడు ఇవాళ ఇంతమంది మా తాతగారి గురించి మాట్లాడుతుంటే ఓకే ఈయన కానీ నేను మనవుణ్ణి అని చెప్పి ఒక రకమైన గర్వంగా ఉంది. అది నేను చెప్పగలను. ధన్యవాదాలు.